స్ట్రెస్ 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 మనం చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళైన వరకు అతి సామాన్యంగా వినిపించే మాట నేను స్ట్రెస్ అయిపోయాను, స్ట్రెస్ఫుల్ ఉన్నాను, స్ట్రెస్ లో ఉన్నాను, నన్ను మాట్లాడించద్దు అనే మాటలు. స్ట్రెస్ ని ఎట్లా గుర్తించడం? స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది మనకి అంటే మన స్కిల్ వర్సెస్ మన ఛాలెంజ్, మనం చేయాల్సిన పనికున్న మన నైపుణ్యాలకి మధ్య గ్యాప్ అయితే ఎప్పుడైతే వస్తుందో మనకు ఆటోమేటిక్ గా ఒత్తిడి జనరేట్ అవుతుంది. మనకున్న డ్రీమ్స్ కి మనకున్న యాక్టివిటీకి సంబంధం లేనప్పుడు అప్పుడు మనకు స్ట్రెస్ వస్తుంది. మనం ఆస్పిరేషన్స్ కి మన ఎఫర్ట్ కి ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో అప్పుడు మనకు స్ట్రెస్ వస్తుంది. ఇలాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో ఉండే ఆలోచనలన్నీ కూడా ఇంపేర్ అవుతాయి. చాలా ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోతాం. నిద్ర పోతుంది, తినబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. మనం ఎప్పుడైనా సరే ఈ విషయాల నుంచి పారిపోతే బాగుండు అనే భావన మనకు కలుగుతుంది. వెయిట్, అలాంటి సమయంలోనే జస్ట్ టేక్ 1 minute breath, then sit and write down on the paper. This will definitely take you a different level. సో స్ట్రెస్ లో ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలన్నింటినీ మనం నిజంగానే పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫీలింగ్స్, థాట్స్ మన బ్రెయిన్ లో ఉన్నాయి, అవి ఏవి నిజాలు కావు. తస్మాత్ జాగ్రత్త విద్య.